హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ నేమ్ మేడం? పూజ. పూజ. పూజ మ్యామ్, మీరు రావుస్ అకాడమీలో ఏ కోర్స్‌లో జాయిన్ అయ్యారు? ఎలా వచ్చారు రావుస్ అకాడమీకి? యాక్చువల్లీ నేను గ్రూప్ 2 తీసుకున్నాను రావుస్ అకాడమీలో. ఓకే మ్యామ్. సెర్చ్ చేశాను. సో, ఇది బెస్ట్ అని చెప్పారు. సో, జాయిన్ అయిపోయాననమాట. రివ్యూస్ చూసాను. సో, అట్లా. అంటే రావుస్ అకాడమీలో క్లాసెస్ ఎలా రన్ అవుతున్నాయి? అంటే మీరు ఎలా అయితే ఎక్స్‌పెక్ట్ చేశారో అలాగే ఉన్నాయా? లేదంటే ఏమైనా క్లాసెస్ మిస్ అవుతున్నాయా? అంటే నార్మల్‌గా ఫ్రెండ్స్ చెప్తుంటే ఎలా అంటే కాంపిటీటివ్‌లో అంటే పట్టించుకోరు, వస్తారు, చెప్తారు. కానీ దానికి టోటల్ ఆపోజిట్ ఉందనమాట. లైక్ వాళ్ళొస్తున్నారు, క్లాసెస్ అన్నీ మంచిగా అవుతున్నాయి. ప్రస్తుతానికి హిస్టరీ క్లాస్ అవుతుంది. మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా మొత్తం క్లియర్ చేస్తున్నారు సార్. ఓకే. మీకు క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ టెస్ట్ కంటిన్యూ చేస్తున్నారా? అలాగే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మీకు ఇస్తున్నారా లేదా? కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ ఇస్తున్నారు. అండ్ వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయినా పక్క మాకు నెక్స్ట్ డే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట టెస్ట్. అంటే మన ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీతోటి ఎలా మూవ్ అవుతున్నారు? అంటే మీకు పాజిటివ్‌గా ఉన్నారా? నెగెటివ్‌గా ఉన్నారా? మీరు ఏదైనా క్వెషన్ డౌట్ అడిగినా గానీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారా లేదా? మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదైనా చిన్న ఏం కావాలన్నా వెళ్ళి అడిగితే మంచిగా రెస్పాన్స్ అవుతున్నారనమాట. అంటే బయట ఎలా ఉన్నారంటే క్లాస్ కంప్లీట్ అవ్వంగానే ఫ్యాకల్టీ అనేవాళ్ళు బయటికెళ్ళిపోతారు. బట్ ఇక్కడ రావుస్‌లో ఎలా ఉందంటే అంటే చెప్పేదాన్ని బట్టి ఎలా ఉందంటే క్లాస్ కంప్లీట్ అయిన హాఫ్ అన్ అవర్ వరకు కూడా 20 మినిట్స్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటున్నారు అంటున్నారు. అది నిజమా కాదా? యెస్, అవును. సార్ క్లాస్ అయిపోయినాక హిస్టరీ క్లాస్ రన్ అవుతుందని చెప్పాను కదా! క్లాస్ అయిపోయినాక ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేసి ఒక్కరికి ఉన్నా అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఆ డౌట్ అందరికీ అర్థం అవ్వాలని. అంత క్లియర్‌గా. అలాగే మీకు ఇక్కడ రావుస్ అకాడమీలో ఇక్కడ క్లాస్ రూమ్ గానీ, మీ ఫెసిలిటీస్ గానీ ఎలా ఉన్నాయి? మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారా? చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాననమాట. మంచిగానే అవుతున్నాయి. ఓకే. అలాగే ఇక్కడ స్టడీ హాల్ గూడా స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేశాము అంటున్నారు. సో, ప్రొవైడ్ చేస్తున్నారా మీకు స్టడీ హాల్? మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చా? యెస్, స్టడీ హాల్ కూడా ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ఒకవేళ క్లాసెస్ వినకపోయినా మేము స్టడీ హాల్‌లోకెళ్ళి క్లాసెస్ వినుకోవచ్చు. మంచిగా వింటున్నాం. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. అలాగే మనకి అంటే ఇంకోటి ఇష్యూ ఏంటంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్యాకల్టీ రూమ్‌లో సార్ వాళ్ళు ఉంటున్నారు. మీరు ఏ టైంలో స్టడీ హాల్‌లో కూర్చొని చదువుకున్నా గానీ, ఆ టైంలో డౌట్ వచ్చినా గానీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఫ్యాకల్టీ రూమ్‌కెళ్తే చేస్తారు అని అంటున్నారు. అది నిజమా కాదా? అవును, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే. ఏం డౌట్స్ ఉన్నా యాక్చువల్లీ డౌట్స్ రావు. మొత్తం క్లాస్‌లోనే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో, డౌట్స్ ఉన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మీరు కౌన్సెలింగ్‌కి వచ్చినప్పుడు మీకు ఏదైతే ఫెసిలిటీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో, ఏమైతే మీకు క్లాసెస్ చెప్తామో, ఏదైతే మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందో అని చెప్తారు కదా మొత్తం మీకు. సో, సేమ్ అలాగే ఉందా? లేదంటే మీరు అనుకున్న దానికంటే ఇంకా ఏమైనా తక్కువ వాళ్ళు చెప్పిన దానికంటే ఇక్కడ ఏమైనా లేకుండా ఉన్నాయా? అన్నీ బాగున్నాయి. ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారో ఇవి ప్రొవైడ్ చేస్తాం. అది వీక్లీ టెస్ట్ కానీ, మ్యాగజైన్స్ కానీ, పోర్షన్ కానీ ఉన్న టైంలోనే చేస్తాము. అర్థం కాకపోయినా మీకు ఫ్యాకల్టీ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది అన్నీ క్లియర్‌గా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్.